ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి Xiaomi 13 Ultra ఈ రోజే అఫీషియల్ గా మన ఇండియాతో పాటు గ్లోబల్ డెబ్యూగా ఇది లాంచ్ అవటం అయితే జరిగింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే దీంట్లో ఉండేటువంటి కెమెరా సెగ్మెంటే 1 ఇంచ్ సోనీకి సంబంధించినటువంటి IMX 989 సెన్సార్ తో పాటు లైకా కొలాబరేషన్ తోటి వీళ్ళు ఫ్లోటింగ్ లెన్స్ ని కూడా, అది కూడా 75mm ఫ్లోటింగ్ లెన్స్ ని తీసుకొని రావడం జరిగింది. దీని నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ పిక్చర్స్ కనుక మీరు చూసారు అన్నట్లయితే ఖచ్చితంగా నేనే కాదు మీరే అంటారు ఇది దీని ద్వారా క్యాప్చర్ చేశారా లేదా ఏదైనా DSLR ని యూజ్ చేశారా అని చెప్పి. 1 ఇంచ్ సెన్సార్ తో వచ్చినటువంటి మొట్టమొదటి ఫోన్ ఇది. అంటే కమర్షియల్ రోల్అవుట్. ప్రీవియస్లీ 12S Ultra ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు, కానీ అది కేవలం చైనాకి మాత్రమే పరిమితి చేశారు. గ్లోబల్ డెబ్యూలో లాంచ్ చేయడం అయితే జరగలేదు, బట్ ఇది గ్లోబల్ డెబ్యూ కింద లాంచ్ అవ్వడం జరిగింది. ఇంతే కాదండి, దీంట్లో మనకి 8K వీడియో రికార్డింగ్ తో పాటు డాల్బీ విజన్ కంటెంట్ రికార్డ్ చేసేటువంటి క్యాపబిలిటీ కూడా ఈ కెమెరాకు ఉంది. అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కామన్ గా చూస్తుంటాం, బట్ ఇందులో హైపర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చారు. సో ఈ హైపర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. సో దిస్ ఇస్ ద రిటైల్ బాక్స్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi 13 Pro co-engineered with Leica అని. Xiaomi 13 Pro అని లెఫ్ట్ అండ్ రైట్ రాస్తుంది, టాప్ అండ్ బాటమ్ ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు మరొక కాటన్ బాక్స్ ఉంది. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఒక TPU కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ గ్రే ఫినిష్ అలాంటిది ఏం ప్రొవైడ్ చేయలేదు. అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, కాకపోతే లైట్ స్మోక్ ఎఫెక్ట్ అయితే బ్యాక్ సైడ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా. ఇక దీని తర్వాత మనకు అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ఉంది. దీన్ని పక్కకు పెట్టేసేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒక హై క్వాలిటీకి సంబంధించినటువంటి Type A to Type C కేబుల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా మనకి 120 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది మల్టిపుల్ డివైజెస్ కి PD ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. సో వీటన్నిటి పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ని మనం ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో బ్లాక్ కలర్, అండ్ దీంతో పాటు మరొక కలర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అది వచ్చేటప్పటికే వైట్ కలర్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు రివ్యూ యూనిట్ కాబట్టి మాకైతే ఏం స్క్రీన్ గార్డ్స్ లేవు, కానీ మోస్ట్లీ మీరు డివైస్ పర్చేస్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా దాని మీద ఒక స్క్రీన్ గార్డ్ అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళు సిరామిక్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు, విచ్ ఇస్ టఫ్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ని అయితే వీళ్ళు వాడటం జరిగింది. కోర్స్ ఇక్కడ మనం కర్వ్ డిస్ప్లేని చూస్తుంటాం. సో సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ అల్యూమినియం ఫ్రేమ్ ని మన ముందుకు తీసుకొచ్చారు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్, Type C కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ సిమ్ కార్డ్స్ ఉంటాయి, మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఇందులో ఉండదు. బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 256GB తీసుకొని రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అలాగే టాప్ IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు స్పీకర్ గ్రిల్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో పాటు లైకా బ్రాండింగ్ అలాంగ్ విత్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో మనకు రావడం అయితే జరుగుతుంది. సో బ్లాక్ అయితే గార్జియస్ గా ఉంది. ఈవెన్ కెమెరా బంప్ కూడా పర్వాలేదు, బాగానే కొంచెం హైట్ అనిపిస్తూ ఉంటుంది, కానీ క్వైట్ డీసెంట్. ఆ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. అంటే గ్లాస్ నుంచి కెమెరాకి ఆ రైజింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇంకా వీళ్ళు మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ని కూడా ప్లేస్ చేసి చూద్దాం. సో చెప్పా కదా, బ్యాక్ సైడ్ మనకు కొంచెం లైట్ స్మోకీ ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చారు. సో దానివల్ల మీకు కొంచెం కలర్ లైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ దీనికన్నా ఫుల్ ట్రాన్స్పరెంట్ తెచ్చి ఉంటే బాగుండేది. సెమీ ట్రాన్స్పరెంట్ మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ సైడ్ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎడ్జెస్ హైగా ఉండటం వల్ల ఫోన్ ఎప్పుడైనా పొరపాటున చేజారు ఇట్లా మీకు కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువే. ఈవెన్ మనకి కెమెరా లెన్స్ మీద కూడా వీళ్ళు గార్డ్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంచెం హైట్ వస్తుంది. సో మీరు ఎప్పుడైనా టేబుల్ మీద ఇట్లా ప్లేస్ చేసినా గానీ ఇది గీతలు పడే అవకాశాలు కూడా తక్కువే, ముఖ్యంగా కెమెరా లెన్స్ మీద. సో ఇనిషియల్ గా ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ పట్టుకున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి IP రేటింగ్ అయితే ఇండియా దానిలో లేదు, బట్ గ్లోబల్ దానిలో వచ్చేటప్పటికి IP68 వాటర్ రేటింగ్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేశారు. దీని థిక్నెస్ వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 8.38mm గా మనకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు 229 grams గా రావడం జరుగుతుంది. TPU కేస్ ప్లేస్ చేశారంటే అప్రాక్సిమేట్లీ 248-250 grams దాకా మీకు రావడం జరుగుతుంది. కాకపోతే మీకు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి సిరామిక్
గ్లాస్ ని యూజ్ చేశారు కాబట్టి సో ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి హైలైట్ కెమెరాస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ రావడం జరుగుతుంది. 3 కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ ని మన ముందు తీసుకొచ్చారు. ఒకటి ప్రైమరీ సెన్సార్, మరొకటి వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్, మరొకటి వచ్చేటప్పటికి టెలిఫోటో లెన్స్. సో ప్రైమరీ సెన్సార్ విషయానికి వచ్చారంటే వీళ్ళు సోనీకి సంబంధించినటువంటి IMX 989 సెన్సార్ ని యూజ్ చేయడం జరిగింది. లైకాకి సంబంధించినటువంటి లెన్స్ అపర్చర్ వచ్చేటప్పటికి f1.9 తో మనకి రావడం జరుగుతుంది. డీటెయిలింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఈవెన్ మీరు ఆ బ్రైటర్ సన్లైట్ లో మీరు క్యాప్చర్ చేస్తున్నా కానీ ఫెంటాస్టిక్. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే దీంట్లో రెగ్యులర్ ఫోటోగ్రఫీ కన్నా పోర్ట్రేట్, అందులో కూడా 75mm ఫ్లోటింగ్ లెన్స్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి పిక్చర్స్ ఏదైతే ఉన్నాయో నిజంగా స్టూడియో క్వాలిటీ అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో ఈవెన్ మీరు ఇక్కడ చూస్తున్నారు లో లైటింగ్ లో డార్క్ కండిషన్స్ లో కూడా ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్. అండ్ ఎక్కడ కూడా మీకు ఓవర్ సాచురేటెడ్ అయినట్లు లేదన్నట్లయితే ఓవర్ వార్మ్నెస్ ఇలా కూడా ఎక్కడ మీకు కనపడకుండా ప్రాపర్ అవుట్పుట్ తోటి మనం కెమెరా ఫోటో శాంపిల్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే పోర్ట్రేట్ లో సాధారణంగా ఎడ్జ్ డిటెక్షన్ అనేది ప్రాపర్ గా ఉండదు. కొన్ని దగ్గర అయితే మనకి ఎడ్జ్ డిటెక్షన్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాం. బట్ ఇది మాత్రం సింప్లీ అమేజింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, వార్మ్నెస్ కావచ్చు, అంతా ప్రాపర్గా పర్ఫెక్ట్గా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి సూట్ అయ్యేలాగా దీన్ని ట్యూన్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కాకుండా హైపర్ ఇమేజ్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండింటి కొలాబ్ తోటి తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఇది. సో లో లైటింగ్లో ముఖ్యంగా చెప్పాలంటే పోర్ట్రేట్ బొకే షాట్స్ ఏవైతే ఉన్నాయో లేదా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రం రియల్లీ అమేజింగ్ రిజల్ట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక దీంట్లో మనొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దీని ద్వారా క్యాప్చర్ చేస్తున్నటువంటి 75mm లెన్స్ ద్వారా వచ్చేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో సింప్లీ అమేజింగ్. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి అప్ టు 70x దాకా డిజిటల్ జూమ్ అయితే మన ముందు తీసుకొచ్చారు. వేరే ఇక్కడ మీకు నార్మల్ జూమ్ వచ్చేటప్పటికి అప్ టు 3.2x దాకా మీకు రావడం జరుగుతుంది. వేర్ ఇంకా దీన్ని డిజిటల్ గా మీరు అప్ టు 70x దాకా జూమ్ అయితే చేయొచ్చు. అఫ్ కోర్స్ జూమింగ్ లో కూడా డీటెయిలింగ్ పర్వాలేదు, బానే ఉంది. ఇక దీంట్లో మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా సుమారుగా మీకు 180 డిగ్రీస్ దాకా మీకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా డైనమిక్ రేంజ్ కావచ్చు, ఏఏ కావచ్చు, పెర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది. బట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ మనం ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే అప్ టు 8K 24 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K లో 60 అలాగే 4K లో 30 FPS లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఫ్యాంటాస్టిక్. ఈవెన్ 1080p 60 లో కూడా మీరు మంచి అవుట్పుట్ ఆఫ్ స్టెబిలైజేషన్ అయితే చూడొచ్చు. వేరే ఇక్కడ ఫ్రంట్ మీరు చూసారు అన్నట్టయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. కెమెరా శాంపిల్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రంట్ లో పోర్ట్రేట్ లో ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉందో ఫ్యాంటాస్టిక్. ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు, ముగ్గురిని కూడా ఫోకస్ చేసి ఫోర్గ్రౌండ్ లో మాక్సిమం ఇదైతే మినిమైజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని ఎఫ్ స్టాప్ వచ్చేటప్పటికి మీకు f2.0 తోటి అలాగే సుమారుగా 87 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూగా మనకు రావడం జరుగుతుంది. ఇంత పెద్ద ఫ్లాగ్షిప్ లో కూడా మనకి 1080 30 FPS మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. సో అట్లీస్ట్ Xiaomi ఈ ఫ్రంట్ ఫ్లాగ్షిప్ లో 60 FPS ని కూడా తీసుకొచ్చుంటే సింప్లీ అమేజింగ్. ఎందుకంటే ఫ్లాగ్షిప్ కాబట్టి ఆ మాత్రమైనా ఉండాలనే నా అభిప్రాయం. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.73 ఇంచెస్ కి సంబంధించినటువంటి WQHD+ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే సామ్సంగ్ కి సంబంధించినటువంటి E6 OLED టెక్నాలజీ ప్యానల్ మీద బిల్డ్ అయినటువంటి డిస్ప్లే ఇది. అండ్ సైడ్స్ కూడా మనకి కర్వ్ ఉండడం జరుగుతుంది. అండ్ ఫోన్ లో ముఖ్యంగా OTT కన్జంప్షన్ ఎక్కువగా ఎవరు చూస్తుంటారో వాళ్ళకైతే ఇది ది బీస్ట్. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికే 120 హెడ్స్ కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తో LPTO 3.0 టెక్నాలజీతో మనకి ఇది రావడం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం చాలా స్మూత్ గా దీనికి ఆప్టిమైజ్ చేశారు. ఎక్కడ నాకు హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా పర్ఫెక్ట్ గా ఇది వర్క్ అవడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 1200 నిట్స్ ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్ లో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి మీకు 1900 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అవుట్డోర్ కండిషన్ లో బ్రైటర్ సన్లైట్ లో కూడా విజిబిలిటీలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అండ్ దీంట్లో మనకి DCI P3 కలర్ గార్మెంట్ టెక్నాలజీతో పాటు 1 బిలియన్ కలర్స్ ని ఇది జనరేట్ చేయగలదు. అంటే HDR 10-bit ప్యానల్ అని అర్థం.
అఫ్ కోర్స్ దీంతో పాటు మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో మనకి ఆ స్క్రీన్ ఫ్లిక్కరింగ్ లో కూడా అంటే మన హ్యూమన్ ఐకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి 1920 PWC డిమ్మింగ్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది SGS ఐ కేర్ డిస్ప్లే సర్టిఫికేషన్ కూడా పొందింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే డిస్ప్లే మాత్రం ఫ్యాంటాస్టిక్. ముఖ్యంగా OTT లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అండ్ కర్వ్ డిస్ప్లే పర్వాలేదు, కర్వ్ కూడా బాగానే ఉంది, కొంచెం కర్వ్ తగ్గించుంటే బాగుండేది అనిపించింది. బట్ ఎనీవే వెరీ గుడ్ డిస్ప్లే అని చెప్పి నా అభిప్రాయం. ఈవెన్ ఇందులో వీడియో ఒక్కటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా ఉంది. సో అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి ఎలాంటి బ్రాండ్ కొలాబరేషన్ లైక్ ప్రీవియస్లీ వీళ్ళు హార్మోన్ కార్డాన్కి సంబంధించినటువంటి కొలాబరేషన్తో వీళ్ళ డివైజెస్ని అయితే తీసుకొచ్చారు కదా. సో అలా ఇందులో మనకి ఎలాంటి కొలాబరేషన్ అయితే తీసుకొని రాలేదు. కానీ ఆడియో లౌడ్గానే ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. అఫ్ కోర్స్ హైరెస్ వైర్ అండ్ వైర్ ద్వారా వెరీ కామన్గా మనం చూస్తూనే ఉంటాం. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 4 nm బెల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టాకోర్ 5G ప్రాసెసర్ ఇది. టోటల్ ఇందులో మీకు 16 5G బ్యాండ్స్ రావటం జరుగుతుంది. ఆల్మోస్ట్ స్టాండర్డ్ అలో నాన్ స్టాండర్డ్ అలో ప్రతి ఒక్క డివైస్ ప్రతి ఒక్క బ్యాండ్ మనకి ఇందులో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీనిలో నేను 5Gని కూడా టెస్ట్ చేశాను. క్వైట్ డీసెంట్ స్పీడ్స్ అయితే నేను ఇందులో అబ్జర్వ్ చేశాను. ఈవెన్ ఎయిర్టెల్ అండ్ జియో రెండు కూడా మనకి ఇందులో వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి యాప్స్ అయినా కానీ ఇది చాలా సునాయాసంగా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అఫ్ కోర్స్ గేమింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. నేను PUBG, Asphalt 9 ఇలాంటి కొన్ని గేమ్స్ కూడా యూజ్ చేశాను. ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ఇది ప్రాపర్గా వర్క్ చేయడంతో పాటు డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ యాప్స్ అన్నిటిని కూడా చాలా సింపుల్ గా ఇది హ్యాండిల్ చేయగలదు. బట్ నేను కొంచెం లైట్ గా హీట్ అయితే అబ్జర్వ్ చేశాను. ముఖ్యంగా చెప్పాలంటే గేమ్ ఆడుతున్నప్పుడు, ఈవెన్ CPU థ్రాటిల్ చేస్తున్నప్పుడు, అలాగే ఇవన్నీ కొంచెం హెవీ టాస్క్స్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనకి జనరల్ గా హీట్ అవుతానే ఉంటాయి. బట్ దీనిలో ఉండేటువంటి వేపో చాంబో కూలింగ్ టెక్నాలజీ కూడా చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. మళ్ళీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఇదిలో అవుతుంది. వార్నింగ్ మెసేజెస్ ఇలాంటివి అయితే ఏం లేదు. ముఖ్యంగా కెమెరా, అలాగే మీరు గేమింగ్ ఆడుతున్నా, అలాగే మీరు ఏదన్నా పెర్ఫార్మెన్స్ మోడ్గా యూజ్ చేస్తున్నా కానీ కొంచెం లైట్ హీటింగ్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈవెన్ దీనిలో మనకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ తో పాటు UFS 4.0 టెక్నాలజీని మనకి యూజ్ చేశారు. సో దీంట్లో మనకి ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది. ఈవెన్ మన ఇండియాలో లాంచ్ అయ్యేది కూడా 12 + 256GB. అఫ్ కోర్స్ దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా అప్ టు 7GB దాకా మీరు మెమరీని కూడా అంటే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని ర్యామ్ లాగా ఎక్స్పాన్షన్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి UFS 4.0 టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టోరేజ్ నే ఇచ్చారు. సో అఫ్ కోర్స్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత హ్యూజ్ కెమెరాతో మనం కెమెరాస్ క్యాప్చర్ చేసినా, లేదన్నట్లయితే గేమ్స్ ఆడుతున్నా, లేదా రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈవెన్ 8Kలో 24 FPS లో మీరు వీడియోస్ని రికార్డ్ చేస్తున్నా చాలా హ్యూజ్గా మనకి డేటా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఆ మాత్రం UFS 4.0 అనేది మనం ఖచ్చితంగా ఇందులో చూడాల్సినటువంటిదే. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే ఇది MIUI 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13 వెర్షన్తో మనకు రావడం జరుగుతుంది. మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్కి ఇది సపోర్ట్ చేయడంతో పాటు 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. ఇక కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి Wi-Fi 7ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు Bluetooth 5.3 టెక్నాలజీ, IR బ్లాస్టర్ అండ్ దీంట్లో మనకి NFC-ని కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఏ సెన్సార్ని మిస్ చేయకుండా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఇందులో మనకి Vivo Wi-Fi కాలింగ్ సర్వీసెస్ తో పాటు వోల్టా LTE సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇక సెక్యూరిటీలో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కామన్ గానే చూస్తుంటాం, అలాంగ్ సైడ్ విత్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఇది వచ్చేటప్పటికే మనకి అల్ట్రా అయితే కాదు, నార్మల్ రెగ్యులర్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరే, పర్వాలేదు స్పీడ్ గానే అన్లాక్ చేస్తుంది. ఇక దీనిలో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే 4820 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకి 120 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% యాజ్ పర్ కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం 19 minutes అంటున్నారు, కానీ నాకు 22-23 minutes టైం అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దీంట్లో మనకి 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడంతో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ వైర్లెస్ లో కూడా అలాగే వైర్ ద్వారా కూడా మనకి 10 watts సపోర్ట్ అయితే తీసుకొని
తీసుకొని రావడం జరిగింది. లైక్ మీ TWS బడ్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటన్నిటి మీరు దీని ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు, వైర్లెస్ అండ్ వైర్గా కూడా. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, అంటే ఎప్పుడైతే మనం టచ్ చేస్తుంటే వైబ్రేషన్ వస్తుండే చూసారా, అది కూడా సింప్లీ అమేజింగ్. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్. ముఖ్యంగా చెప్పాలంటే కెమెరాతో మీరు బ్యూటిఫుల్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా బీస్ట్ లిస్ట్ లో దీన్ని కూడా మనం అయితే వేయాల్సిందే. అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే దీంట్లో 75mm ఫ్లోటింగ్ లెన్స్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో రియల్లీ ఆసమ్. అండ్ దీంట్లో IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ఇండియాలో తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది, మన ఇండియాలో కూడా. ఎందుకంటే గ్లోబల్ గా వీడు ఆల్రెడీ తెచ్చారు కాబట్టి. బట్ ఆ విధంగా దీని సస్టైనబిలిటీ ఉంటుందని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. బట్ ఆ మార్కింగ్ కూడా ఉంటే మనకి ఇంకా కొంచెం భరోసాగా వాడుకోవచ్చు కదా. అండ్ దీంట్లో మరి బాక్స్ లో అయితే నాకు ఆ 3.5mm ఆడియో జాక్ టు Type-C కన్వర్టర్ అయితే, అంటే అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మేబీ ఇది వీళ్ళు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి లిఫ్ట్ చేసినటువంటి యూనిట్ అనుకుంటా. అంటే దీని వెనకాల ప్రాపర్గా IM నెంబర్స్ ఇలాంటి స్టిక్కర్స్ కూడా నేను ఎక్కడైతే అబ్జర్వ్ చేయలేదు. మోస్ట్లీ మీకు దాన్ని కూడా వీళ్ళు ఇందులోనే ఇంటిగ్రేట్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా చెప్పాలంటే కెమెరా సెంట్రిక్గా ఒక మంచి మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ కన్సిడర్ దిస్ మోడల్ అని కూడా నేను అంటాను ఖచ్చితంగా. ప్రైస్ విషయానికి వచ్చారంటే యాజ్ ఆఫ్ నో ఈ వీడియో చూసే టైంకి అయితే ప్రైస్ తెలీదు. మేబీ ఒకవేళ వీళ్ళు రివీల్ చేస్తే నేను వీడియో లాస్ట్లో ఎడిట్ చేసి అయితే మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని సుమారుగా 65 to 70K బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు ప్రైస్ గురించి ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటిని రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.